ఏమైనా ప్రొడక్షన్ అండి? ఎస్, అవి యాంటిక్ పీసెస్. ఓకే, నేను అదే అన్నా. సో అంటే వెరీ అన్ఫార్చునేట్ థింగ్, ఈవెన్ మన గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఏంటంటే ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ మన డిఆర్డిఓ చేసింది, కానీ మన ఆర్మ్డ్ ఫోర్సెస్ చేసింది ఏంటంటే సోవియట్ నుంచి తీసుకున్నది, సోవియట్ వాళ్ళే వాడడం వదిలేసిన దాన్ని 60s 70s దాన్ని మనం ఎలక్ట్రానికల్లీ మాడిఫైడ్ చేసి వాటిని యాంటీ డ్రోన్ సిస్టమ్గా వాడాం. అంటే ఏంటి, డ్రోన్ వచ్చినట్టయితే ఇది ఆటోమేటిక్గా అది డ్రోన్ అని ఐడెంటిఫై చేసి దే కెన్ ఫైర్ 300 షాట్స్ ఇన్ మినిట్ ఫైర్ చేయగల ఒక సమర్థవంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్గా మనం సోవియట్ వాటిని మనం మార్చగలిగాం. ఇట్ ఈస్ ఎ రిమార్కబుల్ అచీవ్మెంట్. నేను అందుకే అన్న వరల్డ్లో ఈ లేయర్ ఎయిర్ డిఫెన్స్ ఎవరి దగ్గర లేదు, భారతదేశం దగ్గర ఒక్కటే ఉంది. అందుకని యూఏఈ అప్రోచ్ అయి ఉండొచ్చేమో మనకి 100%. అందుకే చెప్పడానికి మనం బ్రహ్మోస్ అండ్ ఆకాశ్ తీరానే అంటున్నాం. మేబీ వీ కుడ్ ఎక్స్పోర్ట్ అని